నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానవ అక్రమ రవాణాపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ. కేంద్ర సహకారంతో బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చూడాలని సూచన. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీకి చంద్రబాబు నాయుడు వైరస్ సోకిందని ఆరోపణ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల ఇవాళ పెట్టారని విమర్శ. మానవ అక్రమ రవాణాపై సీఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వందలాది ఏపీ యువకులు కాంబోడియాలో చిక్కుకున్నారని చంద్రబాబు నాయుడు తెలుగు యువకులను రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి పేరుతో నకిలీ ఏజెన్సీలు యువతను మోసగించాయని, నకిలీ ఏజెన్సీల వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందని తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేస్తారని తెలిపారు. ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కాంబోడియా, లావోస్, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈసీకి కూడా చంద్రబాబు నాయుడు వైరస్ సోకినట్టుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అతని మనుషులు చెప్పినట్టుగానే ఈసీ నడుచుకుంటుందని అన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంపైర్లా వ్యవహరించవలసిన ఈసీ కక్షా సాధింపు ధోరణిలో వెళుతుందని విమర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి పెన్నెలి వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. మరి అదే సమయంలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లయితే రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ ఘటనలు ఎక్కడెక్కడా జరిగాయో అవన్నీ బయట పెట్టాలని అన్నారు. ఆయా ఘటనలకు ముందు వెనుక పోలింగ్ బూతుల పరిసరాల్లో కూడా ఏం జరిగిందో బయటకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బాధితులమని చెప్పుకుంటున్న టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగటం లేదని ప్రశ్నించారు. అడ్డంగా రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టే టీడీపీ వాళ్లు రీపోలింగ్ అడగటం లేదని, దానివల్ల దెబ్బతిన్నారు కాబట్టి మా వాళ్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎస్ ను తొలగించాలంటూ టీడీపీ కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా గానీ, ఆ పార్టీ గానీ, టీడీపీ గానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యేని టార్గెట్ గా పెట్టుకుని ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకంగా ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీదన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలనా లేదా?
సీఎస్ గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. సీఎస్ అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను కక్షదారులతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్ గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల ఇవాళ పెట్టి బోరున విలిపిస్తున్నారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని సజ్జల అనటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతల అబద్దాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని, వాస్తవాలే ప్రజలకు చెప్తున్నామని అన్నారు. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందని సజ్జల అంటున్నారు. మరి 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షలు కూడా లేని పిన్నెల్ల ఇవాళ 2,000 కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మాచర్లో స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను కనీసం నామినేషన్ వేయకుండా దాడులు చేసింది ఎవరని దుయ్యబట్టారు. సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన భూదందా అంతా బయటపడింది. విశాఖపట్నంలో 2,000 కోట్ల దోపిడీ బయటపడిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా మా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ గారు సిఈసి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సజ్జల ఈరోజు వైల్డ్ ఆరోపణలు చేస్తున్నాం. వైల్డ్ ఆరోపణలు కాదు సజ్జల, ఉన్న ఆరోపణలు చేస్తున్నాం. ఉన్న వాస్తవాల్ని మీడియా ముందు పెడుతున్నాం, ప్రజల ముందు పెడుతున్నాం. మీ ఆట లేక సాగవు, మీ ఆరోపణలు కట్టిపెట్టండి. 15 రోజులుగా మాచర్లో ఏం జరుగుతుందంటున్నావా? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 5 ఏళ్లుగా మాచర్లో ఏం జరిగింది? 2 లక్షల రూపాయల నుంచి వచ్చిన మీ పిన్నెల్లి వాళ్ళ 2,000 కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు? స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు కూడా అడ్డం పడి నామినేషన్ వేసిన వాళ్ళని కొట్టి, కార్యకర్తలను కొట్టి, ప్రతిపక్షాలను కొట్టి, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన బోండా ఉమ్మ, బుద్ధా వెంకన్న, మా అడ్వకేట్ కిషోర్ ఇవాళకి హైకోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. దాడి చేసిన వాళ్ళని మున్సిపల్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు చేశారు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చేశారు. మీ అరాచకాలన్నీ కనపడలేదా? కంప్లైంట్ రీపోలింగ్ అడగలేదన్నావు, రీపోలింగ్ ఆ రోజు అడిగాం. ఇవాళ ఈవీఎంలు పగలగొట్టి బయటకు వస్తే ఎలా బయటకు వచ్చినాయని మాట్లాడుతావండి బుద్ధి లేకుండా? చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? కలెక్టర్ డిఈఓ మీద, జాయింట్ కలెక్టర్ ఆర్ఓ మీద చీఫ్ సెక్రటరీ ఎందుకు ఒత్తిడి చేశాడు? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్ కావచ్చు, అక్కడ ఆర్ఓ, జాయింట్ కలెక్టర్ కావచ్చు, పిఓ, ఏపీఓ ఈరోజు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. చిన్న అధికారులు, అక్కడ సెక్టార్ అధికారులు ఉన్నారు, బందోబస్తు వేయాల్సిన అధికారులు ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గం, అక్కడ కనీసం కేంద్ర బలగాలకు సంబంధించి ఒక కానిస్టేబుల్ని పెట్టలేదు మీరు. ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించారు. మొదటిగా కౌంటింగ్ చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నర్సరాపేట మండలం కాకానీలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లారు. స్ట్రాంగ్ రూమ్లోని భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సజావుగా సాగటానికి అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరుసగా జిల్లాలో పర్యటిస్తున్న అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ లోని భద్రతా ఏర్పాట్ల గురించి సైతం తెలుసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు పర్యటించారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్స్, ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్, ఎస్పీ మల్లికా గర్గలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై సీఈఓ, డీజీపీలకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్, ఎస్పీ మల్లికా గర్గ్ తదితరులు అధికారులకు వివరించారు. Everything has happened just because there was certain incident which happened during the elections, mostly after the elections, which has somehow put Commission in some sort of embarrassing position. We had identified this district as one of the most critical districts, along with some Trichinur district, and
forces were also provided, 100% webcasting was also done. So to a large extent, I would say, and I would appreciate the officers also, that to a large extent we were able to control situation on the poll day. There were incidents, some incidents were there, so 7 polling stations damage to the machine happened, but I was, on that day also, I was in touch with the SP, I was in touch with the RO here, Shyam Prasad, and I was in touch with the collector also. And in all these polling stations, situation was brought under control. Polling continued with new machines, and we were able to conduct, and I again appreciate all the officers present here, that we were able to conduct elections in this district with huge turnout and without a single fee. That is the achievement of the district officials. However, post-election, because of some reasons, there were some incidents which went viral all over the country, went to the notice of Election Commission, and after that, Election Commission had to enter into the picture and then take action against the certain officers. Now, that anyway, the new collectors and SP, they have been properly briefed about the whole situation. They are now, the situation is under their grip now. They are concentrating on arrest and then cases. సిఎస్ జవహర్ రెడ్డి 100 ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడినట్లు వస్తున్న విమర్శలపై శ్వేతాపత్రం విడుదల చేయాలని బీజేపీ నేత పాతూరి నాగభూషణ్ డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా రాజకీయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయని ఆరోపించింది. ఎన్నికల ఫలితాలు రానున్న సమయంలో కొందరు అధికారులు ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. గత 2 నెలలుగా రాజకీయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణ్ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాతూరి నాగభూషణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిఎస్ వైఎస్ఆర్సీపీపై నిప్పులు చెరిగారు. 3 రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలో అధికార పక్ష నేతలు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సిఎస్ సైతం 100 ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడినట్లుగా వస్తున్న విమర్శలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగభూషణ్ మండిపడ్డారు. తాము లేఖలు ఇచ్చిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తుందని చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను బదిలీ చేయాలంటూ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే తమ పార్టీ అధ్యక్షురాలు లేఖ ఇచ్చినా కేవలం డీజీపీని మార్చి సీఎస్ను బదిలీ చేయలేదని అన్నారు. కంప్లైంట్ వస్తే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా మూకముడిగా ఆయన మీద విమర్శిస్తూ ఉంటే ఎవరైతే విమర్శిస్తే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులను పరువు నష్టం దాడి చేస్తారంట. నాకేమర్థం కావట్లా. మేమందరం ప్రజల సమస్యల మీద మాట్లాడేవాళ్ళమే కానీ ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులు ఉంటారు తప్పితే ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషం ఉండదు. మీరు అడుగుతున్న స్ట్రైట్గా జవహర్ రెడ్డి గారిని, మీకు నీతి నిజాయితీ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంత పెద్ద బాక్స్ పగల కొడితే 13వ తారీఖున మీకు తెలియలేదా? సిట్టు వాళ్ళు వచ్చి మరి అది టీవీలో వీడియో వస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏమిటి అంత ఇది నాకు అర్థం కావట్లా. మీరు ఒక లాండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? అక్కడ శాసగిరిరావు అనే అతన్ని అడ్డం పడితే అది తర్వాత బయట తిట్టాడు కొట్టాడని చెప్పారు. అది కూడా బయట ఏం జరిగిందో అది కూడా వచ్చింది. ఒక ఆడామని బూతులు తిట్టారు, అతను తలకాయ పగలు కొట్టారు. ఇవన్నీ మీకు కనపడతల్లా. మీరు మాత్రం వైజాగ్ వెళ్ళి మా ఫ్రెండు పెళ్ళి ఉంది వెళ్ళలేకపోయాను అందుకని నేను మాట్లాడతాను. అరే మీరు మాట్లాడడానికి ఎవరన్నా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇవాళ ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడానికి 5 నిమిషాల్లో మనకి 2 అవర్స్లో తిరిగి రావచ్చు. కానీ 3 రోజులు పెళ్ళికి వెళ్ళిన 3 రోజులు ఎందుకున్నారండి అక్కడ? ఎవరన్నా పలకరించడానికి వెళ్తే ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి వచ్చేస్తారు. మరి రోడ్డు వెళ్ళినా మార్నింగ్ 6ంటికి బయలుదేరితే కనపడతారు, మళ్ళీ ఈవినింగ్ 6ంటికి వస్తారు. కానీ 3 రోజులు ఎందుకున్నారు మీరు? ఇవాళ మేము అడిగే ప్రశ్నలు కాదు. మేము కూడా ఇవాళ ఎందుకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చిందంటే ఒక ప్రజాప్రతినిధి మూర్తి యాదవ్ అనే అతని మీద మీరు పరువు నష్టం దావా వేస్తామనంటే ఎవరి మీదైనా మీరు వేస్తారు కదా రేపొద్దున. మేము ఎవరైనా అధికారిని ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని క్రిమినల్ కేసులు పెడతారా అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సింది మీరు. నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఎటువంటి
అవినీతికి పాల్పడలేదు, నేను ఎటువంటి అరాచకాలు చేయలేదనేది మీరు చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొమ్ముగాస్తున్నారు? మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంక చాలామంది ఉన్నారు కదా ఆఫీసర్లు. వాహనాల డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర నిర్ణయంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో ప్రైవేటు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడడంతో వాహనాల ప్రమాదాలు గణనీయంగా పెరుగుతాయని, దీనిని నివారించేందుకు గాను ప్రభుత్వమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. మొగలాజిపురం రెడ్ సర్కిల్లోని కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆంజనేయులు, సాంబిరెడ్డి మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్సులు జారీ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో ప్రైవేట్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రేపు 1వ తారీఖు నుంచి ప్రైవేటు వాళ్ళకు కూడా ఇష్యూ చేసేటువంటి అధికారం కొంతమంది తీసుకుంటారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇవాళ గవర్నమెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందని, డ్రైవింగ్ చేయటం అనేటువంటిది ఎవరు నేర్పినప్పటికీ కూడా నేర్పడం ఎక్కడ నేర్చుకున్నా అది ప్రైవేట్ వీళ్ళు గవర్నమెంట్ ఇష్యూ చేస్తాం. ఆ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇవ్వటం అనేది సరైనటువంటిది. ఎందుకంటే ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్గానే చూడాలి. టెక్నికల్గా వీడు కరెక్ట్గా చేస్తున్నాడు అని చెప్పని ఎవాల్యుయేట్ చేయాల్సింది ఎవరు? ప్రైవేట్ వాళ్ళు కాదు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రేపు పొద్దున విపరీతంగా లంచగొండితనం అనేటువంటిది పెరుగుద్ది. అవసరాన్ని బట్టి వాడు డిమాండ్ చేస్తాడు. వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి లైసెన్స్ ఇచ్చే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, ఈ కార్లకి, మోటార్ సైకిళ్ళకి మనం పొల్యూషన్ కంట్రోల్ వీటిని చూస్తున్నాం. నిజానికి పొల్యూషన్ కంట్రోల్ కరెక్ట్గా చేసేట్టుకుంటే ఈరోజు సగం వెహికల్స్ పనికిరావు మన రోడ్డు మీద. కానీ అక్కడ జరుగుతుంది ఏమిటి? అదే పరిస్థితి. రేపు పొద్దున డ్రైవింగ్ లైసెన్స్ ఈ పరిస్థితి అయితే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తుంది ఇది ప్రభుత్వం దగ్గరే ఉంచుకోవాలి అనేది డిమాండ్ చేస్తాం. రెండవది, ఇవాళ దేశంలో మీకు ప్రపంచంలో అనేక దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు అన్నింటిలో కూడా ప్రైవేట్ రంగం మీద వాడికి మంచి కంట్రోల్ ఉంటుంది. కానీ ఆ కంట్రోల్స్ ఉన్న కాడ కూడా వాళ్ళు ఇది మాత్రం ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ఉంచుకున్నారు. కానీ మనకేమొచ్చింది? మనది డెవలపింగ్ కంట్రీ, మన కంట్రోల్స్ లేవు. కంట్రోల్స్ లేనప్పుడు వాళ్ళకి ఇస్తున్నామంటే ప్రజల ప్రాణాలని బలిపెట్టడం కేవలం ప్రైవేట్ సంస్థలు లాభాలు దండుకోవడానికి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి మార్గంగా ఇవ్వడం తప్ప మరొకటి లేదు. అందుకని చెప్పనే ఇది వాళ్ళకి ఇస్తే చాలా ప్రమాదం అనేది మేము చెప్తున్నాం. వాళ్ళ పరిపాలనా యంత్రాంగం ఎలా తయారైందంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి మారేసి వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటూ చేతులు దులుపుకుంటూ సీట్లలో కూర్చునే పరిస్థితిగా తయారైపోయింది. ఈ మాట అంటానికి ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది, ఒక అధికార యంత్రాంగాన్ని పెట్టుకునేది ప్రజా పనులకి బాధ్యత వహించమని. ఆ బాధ్యత నుంచి మేము తప్పుకుంటామని చెప్పానంటే దీన్ని క్షమించరానటువంటి విషయం. అందుకే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తుంది, ఇది మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పని మేము ట్రాన్స్పోర్ట్ సెక్రటరీకి కూడా మేము లెటర్ రాయటం అనేటువంటిది జరిగింది. రాష్ట్రంలోని ప్రజలకు రక్షిత నీరు కరువైంది. కలుషిత నీరు తాగి కొందరు ప్రాణాలు కోల్పోతుంటే ఎంతో మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ప్రజలకు రక్షిత జలాలు అందించవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కలుషిత జలాలు నగర ప్రజలను కాటేస్తున్నాయి. మురికి కాలువలో వేసిన పైపు లైన్లు తుప్పుపట్టి పగిలిపోయి లీకేజీల కారణంగా కలుషితమవుతున్న తాగునీరు పట్టణ నగరవాసుల ఆయుష్ తీస్తోంది. అనారోగ్యంతో అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. మొన్న గుంటూరు, నేడు విజయవాడలో నిండు ప్రాణాలు బలైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర వేయడం లేదు. విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగుమారిన నీరు సరఫరా అవుతుందని ప్రజలు మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవటం లేదు. మొగలాజిపురం పడమటవారి వీధిలో పైపులో వస్తున్న నీరు రంగుమారి దుర్వాసన వస్తుందంటూ ప్రజలు ఫిర్యాదు చేసిన నివారణ చర్యలు చేపట్టలేదు. తుప్పుపట్టిన పైపు లైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. నగర శివారు ప్రాంతాలకు ఇప్పటికీ రంగుమారిన నీరే సరఫరా అవుతుంది. తాగునీటి కుళాయి కలెక్షన్లకు మీటర్లు బిగించడం, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపించడం లేదు. దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైప్ లైన్లు పూర్తిగా తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయవలసి ఉన్న ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క చోట కూడా మార్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పుర నగరపాలక సంస్థలు 18,240 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్ లైన్లో 40% వరకు పాడయ్యాయి. వీటిలో 5,034 కిలోమీటర్ల మేర అత్యంత అధ్వానంగా ఉన్నాయి. పైపులకు తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి.
అత్యధిక చోట్ల పైపులు మురుగు కాలువలో వాటికి పక్కనే ఉండటంతో ఆ నీరు తాగునీటి పైపుల్లోకి కలిసిపోతుంది. వేడి గాలులు ఉక్కపోత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం నిప్పులు కుంపటిలా మారింది. పలు జిల్లాలో వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఈ ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం మరికొద్ది రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏపీలో ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 4-5 రోజుల వరకు కోస్తా, రాయలసీమలో ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. అలాగే బయటకు వెళ్లే సమయంలో ఎండ దెబ్బ తగలకుండా గొడుగు, టోపీ, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, చెవుల్లోకి వేడిగాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. మరోవైపు నైరుతి రుతుపవనాల సీజన్ వాతావరణ విశ్లేషణ 2024 ప్రకారం దేశంలోని అత్యధిక వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాలతో కూడిన మాన్సూన్ కోర్ జోన్లో నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉంటుందంటుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణ అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి, అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై మేధావులతో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అనేక అవస్థలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూలం, వాటి పరిష్కారాలకు సంబంధించి ఈ మహాసభల్లో చర్చించి ఆ పరిష్కారం అనేది దానికి సంబంధించిన కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. దానికోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఝాన్సీ గారు, అట్లనే సెక్రటరీగా ఉన్న నాగరాజు గారితో పాటు అనేక మంది వామపక్ష పార్టీలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, ప్రజాతంత్ర మేధావులు వస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు వడ్డే శోభనాధీశ్వరరావు గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి అయిన, అలాగే జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖ ఐపీఎస్ అధికారి, ఆయన వస్తున్నారు. రిటైర్డ్ అగ్రికల్చరల్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు గారు, ఇలాంటి మేధావులు, ప్రజాతంత్రవాదులు కూడాను ఈ మహాసభలకు వచ్చి వాళ్ళ సందేశాలు అవి ఇస్తారు. సరే, ముఖ్యంగా ఈ 2016 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి మన వ్యవసాయ రంగం పూర్తిగా పరాధీనం అయిపోయింది. అలానే వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్లు మాత్రమే కాకుండా ఈ సాగు భూముల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, ఈ విలువైన ఖనిజ సంపద మొత్తాన్ని కూడాను బహుళ జాతి కంపెనీలకు అప్పచెప్పడం కోసమే నరేంద్ర మోడీ దానికి అనుగుణంగా చట్టాలు మార్చేశాడు, కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే 3 వ్యవసాయ సాగు చట్టాలు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో మీ అందరికి కూడా తెలుసు, సంవత్సరం పైగా రైతులు ఆందోళన చేశారు. నరేంద్ర మోడీ వాటిని ఉపసంహరించుకున్నా చెప్పి మరో రూపంలో దాన్ని అమలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఏంటంటే సామ్రాజ్యవాదుల ఆజ్ఞల మేరకే మన కేంద్ర పాలకులు ఈ చట్టాలను మార్పు చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే మనకి అటవీ సంరక్షణ చట్టం, సవరణ చట్టం తీసుకొచ్చారు 2013లో. గిరిజనులకి అండగా ఉన్నటువంటి 170 చట్టం, పీసా చట్టం, రెగ్యులేషన్ 5 ఇవన్నీ కూడా రద్దు చేసి నూతన అటవీ సంరక్షణ చట్టంతో తీసుకురావడం ద్వారా అడవుల్లో ఉండే గిరిజనులు అడవుల నుంచి బయటకు గెంటేసేయటమే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవ అక్రమ రవాణాపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ, కేంద్ర సహకారంతో బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చూడాలని సూచన. ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారిందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఈసీకి చంద్రబాబు నాయుడు వైరస్ సోకిందని ఆరోపణ.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ సజ్జల ఇవాళ పెట్టారని విమర్శ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.